కానీ ఈ సినిమాలో కొంచెం పాపులారిటీ వచ్చిన తర్వాత, జనరల్గా పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ వచ్చిన తర్వాత జనం ఎగబడుతున్నప్పుడు స్వామి గారి గురించి విని సినిమాటోగ్రఫీ, అదే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ విఎస్ఆర్ స్వామి అన్న పడ్డ చోట ప్రతి షోకి, ప్రతి సెంటర్లో విజిల్స్ పడ్డా చెప్పారు. నేనే ఆ 4 షోలకు వెళ్ళినప్పుడు చూశాను. ఒక గూస్ బంప్స్ వచ్చాయి నాకు. అప్పుడు నేనేమనుకున్నానంటే, నేను కెమెరామెన్గా అయ్యి, సినిమాలకు వెళ్ళి కెమెరామెన్గా అయ్యి, ఇలాగా నా కార్డు పడగానే అందరూ చప్పట్లు కొట్టి విజిల్స్ వేసేట్టుగా నేను అవుతాను అని మనసులో ఒక ఆశ. అలాంటి ఒక ఫోకస్డ్గా స్వామి గారిని ఏకలవ్య గురువుగా అనుకొని, మా నాన్నగారికి స్వామి గారికి పరిచయాలు ఉన్నాయి. పిఠాపురం నాగేశ్వరరావు గారని సింగర్, ఒకప్పుడు మాధవీధి సత్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు. పిఠాపురం నాగేశ్వరరావు గారి ఇంట్లో పైన కొట్టాయం అని అంటారు ఆ రోజుల్లో. దాంట్లో స్వామి గారు బ్యాచులర్గా ఉన్నప్పుడు ఉన్నారు కాబట్టి పిఠాపురం నాగేశ్వరరావు గారికి, గురువు గారు విఎస్ఆర్ స్వామి గారికి పరిచయాలు ఉన్నాయి. మా నాన్నగారు పిఠాపురం నాగేశ్వరరావు గారి ద్వారా స్వామి గారిని కలిసి, మా అబ్బాయి ఇలాగండి ఫోటోగ్రఫీ డిప్లొమా కూడా చేర్పిస్తున్నాను, వెళ్ళబోతున్నాడు హైదరాబాద్కి, మీరు కొంచెం వాడిని మీరు ఎంకరేజ్ చేయాలనంటే, సరే పని చేయండి, మీరు ఎలాగో చేర్పిస్తున్నారు కదా, అయిన తర్వాత నా దగ్గర తీసుకురండి అని చెప్పడం జరిగింది. అలాగే ఫస్ట్ స్వామి గారి దగ్గర చిన్న అప్లికేషన్ పడేయడం జరిగింది. నెక్స్ట్ ఏమైంది, నేను ఈ ట్రాన్స్లో ఉన్నాను, స్వామి గారి దగ్గర చేరతాను. స్వామి గారి దగ్గర నాన్నగారు మాట్లాడారు, చూద్దాం మీరు ముందు పిల్లల్ని డిప్లొమా చేసి రమ్మనండి అంటం జరిగింది. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి చాలా కష్టం మీద, దానికి కూడా చిన్న పిట్టగా ఉంది. డిగ్రీ అయిపోయింది, ఏం చేయాలని మీమాంసలో ఉన్నాను. మా అమ్మేమో ఎంఎస్సీ చేయమంటది, వైజాగ్ వెళ్ళి మా చుట్టాలంతా ఉన్నారు అక్కడ ఉండి ఆంధ్ర యూనివర్సిటీలో. నాకేమో పూనా ఇన్స్టిట్యూట్, FTII అంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, దాంట్లో కానీ చెన్నైలో ఉన్న అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఇప్పుడు MGR పేరు పెట్టారు, దాంట్లో కానీ సినిమాటోగ్రఫీ చేయాలని ఆశగా ఉండదు. కానీ కొన్ని కారణాల వల్ల, ఆర్థిక కారణాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ నాకు రెండింటి వల్ల కాలేదు. కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్న రోజుల్లో మా మదరు కింద పచారీ షాప్కి వెళ్ళి అది చింతపండు లాంటిది తెమ్మంటే నేనే వెళ్ళాను, రసం కాయడానికి. ఏదో వెళితే వాడే చేశారు, ఏదో ఒక వీక్లీ ఆంధ్రప్రభ ఏదో అలాంటిదే, దాంట్లో నుంచి అలా కాగితం చించి అది చింతపండు ఏదో చేసి ఇలా ఇచ్చి కాగితం చుట్టూ నాకు ఇచ్చేస్తే నేను ఇంటికి వచ్చాను. కాగితం ఓపెన్ చేసి ఆ చింతపండు ఇచ్చేసాను. కాగితాలు ఓపెన్ చేసిన లోపల మంచి కలర్ ఫోటోగ్రాఫ్స్తో పాటు ఫోటోగ్రఫీ కోర్స్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. ఎక్కడది? హైదరాబాద్లో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్, మాసప్ ట్యాంక్ దగ్గర ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అది JNTU అయిపోయిన తర్వాత